హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో భాగంగా ఈరోజు 36th డేలో ఉన్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్కి పాస్ట్ కంటిన్యూస్కి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఇంకా పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేయకూడదు, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో మేము చేసే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్నే పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారు. ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం ఇలాగే డిస్కస్ చేసాం. ఐఎమ్ రైటింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అన్నాం, దాన్నే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, టెంపరరీ టెన్స్ అంటే ఒకానొక టైంలో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్తాం కాబట్టి టెంపరరీ టెన్స్ అంటాం. ప్రోగ్రెసివ్ అంటే అప్పుడు ఆ టైంలో జరుగుతూ ఉండేను కంటిన్యూస్ టెన్స్. V4 ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆ టైంలో ఆ పని జరుగుతూ ఉండేను అని చెప్పడానికి కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు కూడా మనం ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాం. అది పాస్ట్ కాబట్టి పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాం. స్ట్రక్చర్ దాకా తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ was are were ప్లస్ V4, V1 ప్లస్ ఐఎన్జీనే మనం V4 అంటున్నాము. పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వచ్చినా, పాస్ట్ టెన్స్ ఎప్పుడు వచ్చినా బై డిఫాల్ట్ ఇక్కడ పాస్ట్ టైం మెన్షన్ చేసి చెప్పాలి. టైం ఎప్పుడు జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడైతేనే సెంటెన్స్ క్లియర్గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us see దిస్ టైమ్ లైన్. అంటే ఏ టైంలో యాక్షన్ జరుగుతుంది. ఇది ప్రజెంట్, భవిష్యత్తులో ఫ్యూచర్, పాస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కానిదంతా పాస్ట్. ఈ పాస్ట్లో ఒకానొక టైంలో సపోజ్ ఇప్పుడు నిన్న అన్నట్టుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఒక పని జరుగుతూ ఉండేను అని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. నిన్న అతను వచ్చాడు అంటే హీ కేమ్ ఎస్టర్డే. నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు అతను వస్తూ ఉండను. ఈ టైంలో మధ్యలో ఏదో ఒక టైంలో మనం మాట్లాడేటప్పుడు at 9 a.m. he was coming. At 10 a.m. he was sleeping. At 11 a.m. he was waiting at the bus station. అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో పాస్ట్లో జరుగుతున్న పనులను చెప్పడానికే ఈ పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేసి చెప్తాం. హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ వెన్ ఐ కాల్ హిమ్ ఎస్టర్డే. నిన్న నేను అతను కాల్ చేసినప్పుడు అతను ఈ పని చేస్తూ ఉండేను. అలా అంటే మనం ఒక ఈవెంట్ గురించి చెప్పేటప్పుడు ఆ టైంకి ఏం జరుగుతూ ఉండేనని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ స్టేటివ్ వర్బ్స్ చెప్పినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయం. స్టేటివ్ వర్బ్స్ అంటే లవ్, లైక్, వాంట్, నీడ్, నో ఎక్సెట్రా. వీటి గురించి మనం కొన్ని డిస్కస్ చేసాము. తెలియని వాళ్ళు మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఐ వాజ్ నోయింగ్ హిమ్ ఫర్ మెనీ డేస్, మెనీ మంత్స్, మెనీ ఇయర్స్ అనే బదులు ఐ న్యూ హిమ్ ఫర్ మెనీ డేస్ అంటాం. నోయింగ్ వీటికి ఓనింగ్, వాంటింగ్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయం. అలాగే హీ వాజ్ ఓనింగ్ ఏ బిల్డింగ్ లాస్ట్ ఇయర్ అనే బదులు హీ ఓన్డ్ ఏ బిల్డింగ్. ఈ ఓన్డ్ ఈజ్ నథింగ్ బట్ హీ హ్యాడ్ ఏ బిల్డింగ్ అని చెప్పడం. ఓన్ అంటే కలిగి ఉండుట, ఓనర్షిప్ అన్నట్టుగా. అలాగే వీ వర్ వాంటింగ్ టు కాల్ యూ ఎస్టర్డే అనేది ఆబ్వియస్గా మనం యూజ్ చేయము. ఒకవేళ చేస్తే కూడా అది రాంగ్ అవుతుంది. వీ వాంటెడ్ టు కాల్ యూ ఎస్టర్డే, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ ఎస్టర్డే అంటాం, కానీ ఐ వాజ్ వాంటింగ్ టు టాక్ టు యూ ఎస్టర్డే అని అనకూడదు. సో స్టేటివ్ వర్బ్స్కి పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయం, ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయం, పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయం స్టేటివ్ వర్బ్స్కి. సో యూ హ్యావ్ టు కీప్ దిస్ point in mind while speaking. Now let us move on to some other points where we use past continuous. Past continuous tense ni ఇంకా ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అని పాయింట్ వైజ్గా చూసుకుంటే టు టాక్ అబౌట్ ఎ టెంపరరీ సిచ్యువేషన్ దట్ ఎగ్జిస్టెడ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ఎస్ఆర్ నగర్ బస్ స్టేషన్ ఎస్టర్డే at 6 p.m. నిన్న 6 గంటలప్పుడు నేను వెయిట్ చేస్తుంటే. ఐ వాజ్ అటెండింగ్ క్లాస్ at 7 p.m. ఐ వాజ్ హ్యావింగ్ మై డిన్నర్ at 8 p.m. అలా ఒక టైంలో జరుగుతూ ఉండేనని చెప్పడానికి. నిన్న వర్షం వస్తుండేను అంటే ఇట్ వాజ్ రైనింగ్. ఏ టైంకి? ఇట్ వాజ్ రైనింగ్ వెన్ యూ కాల్ మీ ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ కాల్ చేసినప్పుడు వర్షం వస్తుండే. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే. నిన్న అతను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం వస్తూ ఉండేను. హీ వాజ్ స్లీపింగ్ ఎప్పుడు? వెన్ ఐ వెంట్ హిస్ హోమ్ ఎస్టర్డే. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను నిద్రపోతూ ఉండేను. అంటే రెండు పాస్ట్ యాక్షన్సే, కానీ ఇక్కడ అది జరిగినప్పుడు ఇది జరుగుతూ ఉండేను అని చెప్పడం. ఒకటి షార్ట్ పీరియడ్ అప్పటికి ఏం జరుగుతుందని చెప్పడం, ఇంకొకటి కంటిన్యూస్లో ఉండే అప్పుడు జరుగుతూ ఉండేను, ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉండేను. టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ విచ్ వెంట్ ఆన్ ఓవర్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. రెండు పాస్ట్ యాక్షన్స్ ఒకేసారి జరుగుతూ ఉండేను అని చెప్పడానికి. యూజువల్లీ పాస్ట్ కంటిన్యూస్ రెండింటికి పాస్ట్ కంటిన్యూసే యూజ్ చేసి చెప్తాం. ఎలాగంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 10th క్లాస్. He was studying
8th క్లాస్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ 10th క్లాస్. హీ వాజ్ వాషింగ్ క్లోత్స్ వైల్ ఐ వాజ్ కుకింగ్. నేను వంట చేస్తున్నప్పుడు అతను బట్టలు ఉతుకుతూ ఉండెను. సో రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే విరాట్ కోహ్లీ వాజ్ బ్యాటింగ్ ఎప్పుడు? వెన్ ఆడమ్ జంపా వాస్ బౌలింగ్. ఒక పని జరుగుతూ ఉండని ఇంకొక పని కూడా జరుగుతుంది, రెండు జరుగుతూ ఉండని అన్నప్పుడు కూడా రెండు పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్తాం. ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ విరాట్ కోహ్లీ వాజ్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటుంది. హీ వాజ్ స్లీపింగ్ వెన్ రోహిత్ శర్మ వాజ్ బ్యాటింగ్. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను నిద్రపోతూ ఉండేను. యు ఆర్ స్లీపింగ్ వెన్ రవీంద్ర జడేజా వాజ్ బౌలింగ్. అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతూ ఉండు. ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డే టు డే లైఫ్లో చాలానే చూస్తుంటాం, యూస్ చేస్తుంటాం. కానీ కరెక్ట్గా కాన్ఫిడెంట్గా యూస్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయొచ్చు. టు టాక్ అబౌట్ లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో కొద్ది రోజులు జరిగింది ఒక పని, అలాంటి వాటిని కూడా మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్పొచ్చు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ షాపింగ్ మాల్ బిఫోర్ జాయినింగ్ హియో. ఇక్కడ ఈ ఆఫీస్లో, ఈ ఇన్స్టిట్యూట్లో, ఈ జాబ్లో జాయిన్ కాకముందు అతను షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. లేదా హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ షాపింగ్ మాల్ లాస్ట్ సమ్మర్లో. యూజువల్గా కొంతమంది స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. అదే ఒక పావు గంట 10 నిమిషాలు కాదుగా, ఒక 1 మంత్ 1.5 మంత్ పీరియడ్ వర్క్ చేస్తాను కాబట్టి దాన్ని కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తాం. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ షాపింగ్ మాల్ డ్యూరింగ్ కరోనా టైంలో అతను షాపింగ్ మాల్లో పనిచేస్తుండెను, లేదంటే ఇంకా ఏదైనా ఆఫీస్లో పనిచేస్తుండేను అని చెప్పడం. హీ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ కరోనా టైంలో అతను ఇంట్లో నుంచే వర్క్ చేస్తూ ఉండేను. లైక్ దిస్ వీ హ్యావ్ టు యూస్ దిస్ పాస్ట్ కంటిన్యూస్. టు టాక్ అబౌట్ పాస్ట్ హ్యాబిట్స్, గతంలో కొద్ది రోజులు చేస్తూ ఉండేను అంటే కొంతమంది కొన్ని యాక్షన్స్ని కంటిన్యూస్గా చేశారు అనే దానికి పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం. హీ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్. అతను చదువుకునేటప్పుడు ఎప్పుడు ఆడుతున్నాడు. హీ వాజ్ ఆల్వేస్ వాచింగ్ టీవీ వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లైక్ దిస్ గతంలో కొంతకాలం జరిగిన వాటిని కూడా మనం ఇట్లా పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్పొచ్చు. హీ వాజ్ ఆల్వేస్ వేస్టింగ్ టైమ్ ఆన్ మొబైల్. హీ వాజ్ ఆల్వేస్ వేస్టింగ్ టైమ్ చిట్ చాటింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉండేను అంటే ఇక్కడ మనం ఆ ఇంటెన్సిటీని ఆయన కొంత ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా చెప్తున్నాం ఇక్కడ. హీ వాజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ బుక్స్ వైల్ వీ వర్ ప్లేయింగ్. మేము ఆడుకుంటూ ఉంటే అతను బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను, అలా పాజిటివ్లో కూడా చెప్పొచ్చు. ప్లాన్డ్ యాక్షన్స్ అంటే ఆల్రెడీ మనం కొన్ని యాక్షన్స్ చేయడానికి డిసైడ్ అయిపోయి ఉంటాం. అలాంటప్పుడు ఐ వాజ్ ప్లానింగ్ టు గో టు యుఎస్. గతంలో నేను యుఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను. అంటే వీసా, పాస్పోర్ట్ అన్నీ రెడీ చేసుకుని ఇంకా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకోవడం, లేదంటే కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. ఐ వాజ్ ప్లానింగ్ టు గో టు యుఎస్ బట్ ఐ డిడ్ంట్. వెళ్ళలేకపోయాను లేదా వెళ్ళలేదు. ఎందుకంటే ఐ డిడ్ంట్ హ్యావ్ టైమ్, ఐ డిడ్ంట్ హ్యావ్ మనీ, ఐ డిడ్ంట్ హ్యావ్ సపోర్ట్, అలా ఏదైనా రీజన్ ఉంది. ఐ వాజ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ 1000 స్టూడెంట్స్ కెన్ అటెండ్ క్లాసెస్ అట్ ఏ టైమ్. అలా ప్లాన్ చేస్తూ ఉండేవాడిని. ఐ వాజ్ కండక్టింగ్ సెమినార్స్ అట్ హోటల్స్లో సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు అలా ప్లాన్ చేస్తూ ఉంటుంది, అలా డిజైన్ చేసాం కోర్స్ని అన్నట్టుగా చెప్పడానికి కూడా పాస్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తాం. నౌ లెట్ us move on to ద అదర్ సైడ్. 4 ఫార్మ్స్ చేస్తాం మనం, వీటన్నిటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తాం, ప్యాసివ్ వాయిస్ వస్తే ఎలా ఉంటుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. 4 ఫార్మ్స్ యూస్ చేసి చెప్పడం మనము ప్రతి సెంటెన్స్కి కూడా పాజిటివ్ సెంటెన్స్ ఉందంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఉంటుంది. ఇది పాజిటివ్ అనుకుంటే దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, ఇది నెగిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్. మన కోర్సులో స్టార్టింగ్ నుంచి కూడా సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ అన్నింటిలో కూడా ఈవెన్ మనం డూ, డస్, డిడ్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్లో కూడా ఈ 4 ఫార్మ్స్ మీద కొంతవరకు ఫోకస్ చేస్తూ వస్తున్నాం. అది తెలియక కూడా మిస్టేక్స్ కమిట్ చేస్తుంటాం. సో అది పర్ఫెక్ట్గా 4 ఫార్మ్స్ ఎలా వస్తే ఏంటి అనేది కూడా వీటిని కూడా పాస్ట్ కంటిన్యూసే అంటాం. సపోజ్ హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి అతను ఈ పని చేస్తూ ఉన్నాడు. ఇది పాస్ట్ కంటిన్యూస్ అయినప్పుడు వాజ్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి అతను ఈ పని చేస్తూ ఉండేనా, ఇది కూడా పాస్ట్ కంటిన్యూసే అంటాం. దీనికి ఇంకొక టెన్స్ ఉండదు, ఇంకొక పేరు ఉండదు. హీ వాజ్ నాట్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి అతను ఈ పని చేస్తూ లేకుండేను. వాజంట్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి అతను ఈ పని చేస్తూ లేకుండేనా. ఇలా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఇవన్నీ యాక్టివ్ వాయిస్ మనం చెప్పేవారు. వీటిని ప్యాసివ్ వాయిస్లో వస్తే, ప్యాసివ్ వాయిస్ మనం సపరేట్గా వీడియోస్ ఉన్నాయి. ఈ టాపిక్ చూసిన తర్వాత కానీ చూడకముందు కానీ ప్యాసివ్ వాయిస్ కూడా చూస్తే ఈ టాపిక్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మొత్తం మన సిరీస్ చూడని వాళ్ళు ఉంటే కూడా స్టార్టింగ్ నుంచి అన్ని క్లాసెస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. దిస్ వర్క్ వాజ్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉండేను. ఇక్కడ బై హిమ్, బై హర్ ఇవన్నీ ఆప్షనల్, దట్ ఈస్ నాట్ మాండేటరీ.
దిస్ వర్క్ వాజ్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉండెను. వాజ్ దిస్ వర్క్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉండేనా. దిస్ వర్క్ వాజంట్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ లేకుండాను, అది చేయబడుతూ లేకుండాను. దిస్ వర్క్ వాజంట్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయానికి ఈ పని చేయబడుతూ లేకుండాను లేదా జరుగుతూ లేకుండాను అని చెప్పడం. వాజంట్ దిస్ వర్క్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ లేకుండేనా లేదా సంబడి చేస్తూ లేకుండిరా అని చెప్పేదాన్ని మనము ప్యాసివ్లో ఇలా యూజ్ చేస్తాం. సో ప్యాసివ్ వాయిస్ కూడా అర్థం చేసుకుంటేనే మొత్తం టెన్సెస్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కలిపి నేర్చుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఓన్లీ కంటిన్యూస్ టెన్స్ ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్, హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్, అది మాత్రమే పాస్ట్ కంటిన్యూస్ కాదు. ఇలా మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అలాగే వీటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం కూడా తెలుసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ వాట్, విచ్, వెన్, వేర్, వై, హూ, హూమ్, ఫర్ హూమ్, విత్ హూమ్, బై హూమ్, ఇలా హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ, ఇలా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇంకా కొన్ని అడిషనల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. యూజువల్గా మనం ఈ ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే దిస్ ఈజ్ ఇన్కంప్లీట్. హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయానికి అతను ఈ పని చేస్తూ ఉండేను. ఇంట్రాగేటివ్ వర్డ్ వై యాడ్ చేస్తే వై హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. దాని కంప్లీట్ సెన్స్ రావడానికి ముందు ఇంకొక సెంటెన్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయితే యాడ్ చేస్తాం. ఇక్కడ మనం దే నో వై హీ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేస్తూ ఉండేనో అతనికి తెలుసు అంట. నిన్న ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేస్తూ ఉండేను అని డైరెక్ట్గా క్వశ్చన్ చెప్తే వై వాజ్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దే నో వై హీ వాజంట్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేస్తూ లేకున్నానో వారికి తెలుసు. వై వాజంట్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయానికి అతను ఈ పని ఎందుకు చేస్తూ లేకుండేను. ఎందుకు చేస్తూ ఉండేనంటే వై వాజ్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఎందుకు చేస్తూ లేకుండాను వై వాజంట్ హీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈ సెంటెన్సెస్లో మనము ఈ సెకండ్ సెంటెన్స్కి ఫోర్త్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే కంప్లీట్గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అది. వై వాజ్ దిస్ వర్క్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని ఎందుకు చేయబడుతూ ఉండేను. వై వాజంట్ దిస్ వర్క్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని ఎందుకు చేయబడుతూ లేకుండేను. ఇది ఫస్ట్ సెంటెన్స్కి థర్డ్ సెంటెన్స్కి అంటే పాజిటివ్ నెగిటివ్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే ముందు ఐ నో, హీ నోస్, దే నో అంటూ ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. ఎలాగంటే ఐ నో వై దిస్ వర్క్ వాజ్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని ఎందుకు చేయబడుతూ ఉండేనో నాకు తెలుసు. ఐ నో వై దిస్ వర్క్ వాజంట్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని ఎందుకు చేయబడుతూ లేకుండేనో నాకు తెలుసు. సో ఇంకా అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసి నిదానంగా 1-2 సార్లు చూడండి. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదో 2 minutes 3 minutes చూస్తే మేము ఏం చెప్పామో కూడా మీకు అర్థం కాదు, మళ్ళీ టైం అంతా వేస్ట్ అయింది, సరిగా అర్థం కాలేదు అనుకోకుండా టైం ఉన్నప్పుడే చూడండి, చివరి దాకా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు రిప్లై యువర్ క్వశ్చన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము చేసే ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.